ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటగా నాందేడ్ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యి తెలంగాణలోకి విస్తరించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానుంది. ఇదంతా జరిగేసరికి అర్ధరాత్రి సమయం పడుతుంది. ప్రస్తుతం మనకు అల్పపీడనాలు 2 ఏర్పడి ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్ వైపు, మరొకటి మహారాష్ట్ర వైపు మనకు అల్పపీడనాలు ఏర్పడి ఉన్నాయి. గాలులు అనేవి విపరీతంగా వీయటం, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటం మనకు ప్రస్తుతం జరుగుతుంది రాయలసీమ జిల్లాల్లో. అలాగే మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కూడా గాలులు విపరీతంగా ఉన్నాయి. అలాగే వర్షాలు కూడా విస్తారంగా పడుతున్నాయి మహారాష్ట్ర, ముంబై పరిసర ప్రాంతాల్లో. అలాగే ఈరోజు ఒకసారి వాతావరణం చూసిన టెంపరేచర్ కూడా ఈరోజు అనకాపల్లిలో 39 డిగ్రీల వరకు నమోదవుతుంది 12 గంటలకి. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి నందనమారల్లో కూడా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు తర్వాత పల్నాడు నర్సాపేట పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఎండ ఎక్కువగా ఉండడం ఈరోజు గమనిస్తున్నాము. ఒకసారి సాయంత్రం సమయంలో చూసినట్లయితే నాందేడ్ నుంచి వర్షాలు కొనసాగే రామగుండం, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల మీదుగా, వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి ఖమ్మం మీదుగా మనకు ఎన్టీఆర్ జిల్లాకి, ఏలూరు జిల్లాకి విస్తరించి తర్వాత పల్నాడు, అలాగే బాపట్ల, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ, కృష్ణా జిల్లాలోకి విస్తరించి తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువగా ఉరుములు మెరుపుల వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండే అవకాశం ఉంది. జగ్గయ్యపేట, ఖమ్మం పరిసర ప్రాంతాల మీదుగా ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలోకి ఎక్కువగా ఉరుములు మెరుపులు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తాం. అలాగే లైవ్లో మనకు ఉరుములు మెరుపులు, అలాగే పిడుగులు ఎక్కడెక్కడ పడుతున్నాయి, అలాగే వర్షపాత నమోదు కూడా, వర్షం పడిన తర్వాత వర్షపాత నమోదు గురించి కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అనేది ఇస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు ఎక్కువగా ఏ పరిసర ప్రాంతాల్లో వర్షాలు, అలాగే ఇప్పుడు మనం చెప్పినట్టుగానే జగ్గయ్యపేట, ఖమ్మం మధ్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కోయిలగూడెం, కామవరపుకోట పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉరుములు మెరుపులు వర్షాలు ఈ రోజు సాయంత్రం ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. గన్నవరం కానీ, విజయవాడ పరిసర ప్రాంతమైన కేసరపల్లి, అలాగే ఉయ్యూరు పరిసర ప్రాంతం, మచిలీపట్నంలోకి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది సాయంత్రం సమయం, అలాగే అర్ధరాత్రి సమయంలో అందిస్తాను. మరొక 2-3 గంటల్లో మనకు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు మొదటగా ఎక్కడ వర్షాలు మొదలవుతున్నాయి దాని చెప్తాను. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మబ్బులని వ్యాపించి ఉన్నాయి. తేలికపాటి జల్లులు అనేవి పడుతున్నాయి. కానీ మనకు సాయంత్రం సమయంలో అక్కడక్కడ ఉరుము మెరుపులతో వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం తప్పకుండా ఉంది. అలాగే అర్ధరాత్రి సమయానికి మనం చెప్పిన ప్రదేశాల్లో వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రేపు వాతావరణం కూడా చూసినట్టయితే రేపు కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం